వెల్కమ్ టు మెగా 9 టీవీ. నల్లమల్ల అడవులు దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ కు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఆ దట్టమైన అడవుల్లో ఇప్పుడు ఒక నెత్తుటి మరక కలకలం రేపుతోంది. దేశ జాతీయ జంతువు, అడవికి రాజైన ఒక పెద్ద పులి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు విడిచింది. ఇది సహజ మరణమా? రెండు పులుల మధ్య జరిగిన ఆధిపత్య పోరాటమా? లేక ఏమైనా వేటగాళ్ల మాస్టర్ స్కెచ్ ఉందా? ఈ వార్త తెలియగానే ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పులి మృతిపై పక్కా విచారణ జరగాల్సిందే అంటూ అధికారులకు స్ట్రాంగ్ ఆర్డర్స్ పాస్ చేశారు. అసలు నల్లమల్లలో ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాక్షన్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఏపీ తెలంగాణలో విస్తరించి ఉన్న అతిపెద్ద అటవీ ప్రాంతం. ఇక్కడ పులుల సంతతిని పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అయితే అనూహ్యంగా ఈ రిజర్వ్ పరిధిలో ఒక పెద్ద పులి కళేబరాన్ని అటవీ సిబ్బంది గుర్తించారు. పులి శరీరంలో ఉన్న గాయాల ఆధారంగా ఇది అనారోగ్యంతో జరిగిందా, విష ప్రయోగం జరిగిందా, లేక వన్యప్రాణుల స్మగ్లర్ల పన అన్నది ఇప్పుడు అతిపెద్ద మిస్టరీగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో పులి చర్మానికి గోళ్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఎవరైనా వేటగాళ్లు ఈ దారుణానికి ఒడిగట్టారా అన్న కోణంలో అధికారులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. పులి చనిపోయింది అన్న వార్త అటవీ శాఖకు చేరిందో లేదో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే రంగంలోకి దిగారు. వన్య ప్రాణుల సంరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని గతంలోనే చెప్పిన ఆయన ఇప్పుడు ఏకంగా హై లెవెల్ ఎంక్వైరీకి ఆదేశించడం నల్లమల్ల అడవుల్లో సెన్సేషన్ గా మారింది. ఈ ఇష్యూపై సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ఒక సీరియస్ పోస్ట్ చేశారు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని గిద్దలూరు డివిజన్ రాచర్ల బీట్ లో పులి మరణించింది అన్న ఉదాంతం నా దృష్టికి వచ్చింది. ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలి అంటే పులుల సంరక్షణ చాలా ముఖ్యం. అలాంటిది ఒక పులి ప్రాణం కోల్పోవడం అనేది ఆందోళన కలిగించే విషయం. మన అడవులను వన్య ప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యతను ఈ ఘటన మనకు మరోసారి గుర్తు చేస్తుంది. ఈ మరణం వెనుక ఉన్న అస్సలు కారణాలను వెలికి తీయడానికి సమగ్రమైన పారదర్శకమైన విచారణ జరపాలని ఎన్ఎస్టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ ను ఆదేశించారు. అది సహజ మరణమా, లేక వేటగాళ్ల దుశ్చర్య, విష ప్రయోగం వంటి మానవ ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు జరగాలి. వన్య ప్రాణి సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా పోస్ట్ మార్టం ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి మరణానికి గల అసలు కారణాన్ని నిర్ధారించాలి. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు అటవీ ప్రాంతాలలో పెట్రోలింగ్ ను తక్షణమే పెంచాలి అని, క్షేత్రస్థాయి నిఘాను బలోపేతం చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించాను అంటూ ఎక్స్ లో పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. ఏపీ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా కూడా తన మార్కు చూపిస్తున్నారు. పెద్ద పులి మృతి వార్త తెలిసిన వెంటనే ఉన్నతాధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్నారు. ఎన్ఎస్టీఆర్ డైరెక్టర్ చీఫ్ ఆఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తో మాట్లాడి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నిబంధనల ప్రకారం ఖచ్చితమైన పోస్ట్ మార్టం నిర్వహించాలి అని ఆదేశించారు. ఒకవేళ ఇది వేటగాళ్ల పనే అని తేలితే వాళ్ల భరతం పట్టడానికి స్పెషల్ యాంటీ పోచింగ్ స్క్వాడ్స్ ను రంగంలోకి దించాలని పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నల్లమలలో టైగర్ మరణంపై ఎంక్వైరీ అయితే స్పీడ్ అయ్యింది. ఎన్టీసీఏ గైడ్ లైన్స్ ప్రకారం జరగనున్న పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అసలు నిజాలు బయటపడబోతున్నాయి. ఒకవేళ స్మగ్లర్లు కానీ వేటగాళ్లు కానీ ఈ క్రైమ్ కు పాల్పడి ఉంటే వాళ్లకు శిక్ష పడేదాకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వదిలిపెట్టేలా లేదు. విచారణలో ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయో చూడాలి మరి.